హాయ్ ఫ్రెండ్స్, అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్లేన్ క్రాష్ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇది మన ఇండియాలో జరిగిన అతి దారుణమైన ఇన్సిడెంట్. ఈ ఇన్సిడెంట్ కి సంబంధించిన ప్రిలిమినరీ రిపోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో బయటపెట్టింది. ఈ రిపోర్ట్ లో పైలట్స్ ఏం మాట్లాడుకున్నారు, అసలు ఏమైంది, క్రాష్ అవ్వడానికి గల కారణం ఏమిటి, ఇందులో పైలట్స్ తప్పు ఏమైనా ఉందా, లేక ఇది పూర్తిగా టెక్నికల్ ఇష్యూ వల్లే జరిగిందా, ప్రతిదీ పిన్ టు పిన్ టైం లైన్ తో సహా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీకు అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్ గురించి పూర్తిగా అర్థమవుతుంది. క్రాష్ అయిన ఫ్లైట్ పేరు బోయింగ్ 787. ఇది న్యూఢిల్లీ నుంచి అహ్మదాబాద్ కి వచ్చింది. మధ్యాహ్నం 1:37:33 ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వారు ఫ్లైట్ ఎగరడానికి అనుమతిని ఇచ్చారు. దానితో పైలట్స్ ఇంజిన్ ని స్టార్ట్ చేశారు. ఫ్లైట్ రన్వే మీద వెళ్తూ ఉంది. సరిగ్గా 1 నిమిషం తర్వాత, అంటే 1:38:33 ఫ్లైట్ దాదాపు 153 నాట్ స్పీడ్ తో రన్వే మీద వెళ్తూ ఉంది. అంటే గంటకి 283 కిలోమీటర్ల వేగంతో రన్వే మీద ఫ్లైట్ వెళ్తూ ఉంది. 6 సెకండ్ల తర్వాత ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది, అంటే గాల్లోకి ఎగిరింది. దాని తర్వాత సరిగ్గా 3 సెకండ్ల తర్వాత ఫ్లైట్ ఇంజన్స్ కి అందాల్సిన ఫ్యూయల్ అనేది ఆగిపోయింది. ఫ్యూయల్ ఇంజన్ కి అందకుండా ఉండడానికి గల కారణం ఫ్యూయల్ ఇంజిన్ యొక్క స్విచ్చెస్ ఆఫ్ అవ్వడం. ఫ్లైట్ యొక్క 2 ఇంజన్లకి 2 ఫ్యూయల్ స్విచ్లు ఉంటాయి. ఆ 2 స్విచ్లు ఆఫ్ అయిపోయాయి. ఈ విషయం జరిగిన 2 సెకండ్ల తర్వాత పైలట్స్ లో ఒక్కరైన సుమిత్ సబర్వాల్ మరొక కో పైలట్ అయిన క్లివ్ కుందర్ తో ఇలా అన్నాడు, నువ్వు ఫ్యూయల్ స్విచ్ ని ఆఫ్ చేసావా అని. దానితో ఆ కో పైలట్ ఇలా చెప్పాడు, నేను ఆఫ్ చేయలేదు అని. ఎప్పుడైతే ఇంజన్ కి అందాల్సిన ఫ్యూయల్ స్విచ్లు ఆఫ్ అయిపోయాయో వెంటనే ర్యాట్ అనే టర్బైన్ డిప్లాయ్ అయింది. ఈ ర్యాట్ అనే టర్బైన్ ఎందుకు డిప్లాయ్ అవుతుందంటే, ఏదైనా ఎమర్జెన్సీ పరిస్థితుల్లో 2 ఇంజన్స్ ఫెయిల్ అయితే వెంటనే ఫ్లైట్ కి ఎలక్ట్రిసిటీ అందించడానికి ఈ ర్యాట్ టర్బైన్ డిప్లాయ్ అవుతుంది. సో అందుకే ఇంజన్ కి అందాల్సిన ఫ్యూయల్ స్విచ్లు ఆఫ్ అవడంతో వెంటనే ఈ ర్యాట్ టర్బైన్ డిప్లాయ్ అయింది. ఇది ఆటోమేటిక్ గా జరుగుతుంది. ఈ టర్బైన్ డిప్లాయ్ అయిన 3 సెకండ్స్ తర్వాత వెంటనే పైలట్స్ ఇంజన్ 1 కి సంబంధించిన ఫ్యూయల్ స్విచ్ ని ఆన్ చేశారు. దాని తర్వాత ఇంజన్ 2 కి సంబంధించిన ఫ్యూయల్ స్విచ్ ని కూడా ఆన్ చేశారు. అప్పుడు ఇంజన్ 1 కొంతవరకు రికవర్ అయింది, కానీ ఇంజన్ 2 రికవర్ అవ్వలేదు, ఫెయిల్ అయింది. ఆ తరువాత సరిగ్గా 1:39:05 పైలట్స్ మేడే మేడే అని అరుస్తూ ఇన్ఫార్మ్ చేస్తున్నారు. సరిగ్గా వాళ్ళు అరిచిన 6 సెకండ్ల తర్వాత, అంటే 1:39:11 ఫ్లైట్ లో రికార్డింగ్ అనేది ఆగిపోయింది. అంటే అప్పుడే ఫ్లైట్ క్రాష్ కి గురైంది. సో ఇలాగా ప్లేన్ క్రాష్ జరిగింది. సో ఇప్పుడు మనం ఈ ప్లేన్ క్రాష్ కి కారణమైన ఆ 2 స్విచెస్ గురించి మాట్లాడుకుందాం. అలాగే ఒక ఇంజిన్ స్టార్ట్ అయిన పైలట్స్ ఎందుకు ఫ్లైట్ ని కంట్రోల్ చేయలేకపోయారు, ఇందులో పైలట్స్ చేసిన తప్పు ఏమైనా ఉందా అనేది మనం పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా అసలు ఈ స్విచ్ ని ఎవరు ఆఫ్ చేశారు, ఇది ఆటోమేటిక్ గా ఆఫ్ అయిందా లేకపోతే మాన్యువల్ గా ఆఫ్ అయిందా తెలుసుకుందాం. ఈ స్విచ్ ని ఆన్ చేయడం ఆఫ్ చేయడం మన ఇంట్లో స్విచ్ల్ని చేసినట్టు అంత ఈజీగా చేయలేం. దీనిని ఆన్ చేయాలన్నా ఆఫ్ చేయాలన్నా మనము ఆ స్విచ్ ని పైకి లాగి ముందుకి లేదా వెనక్కి అనాలి. అంటే మనం ఒకవేళ ఆ స్విచ్ ని ఆఫ్ చేయాలంటే ఆ లివర్ ని పైకి లాగి కిందకి అనాలి. సేమ్ అలాగే ఆన్ చేయాలన్నా దాన్ని పైకి లాగి ముందుకి అనాలి. సో అలాగా మనం పైకి లాగి ముందుకి వెనక్కి అంటే అది ఆన్ ఆఫ్ అవుతుంది. సో ఎక్స్పర్ట్స్ ప్రకారం ఫ్లైట్ లో ఆ స్విచ్చెస్ ఆన్ ఆఫ్ అవడం అంత ఈజీ కాదు అంటున్నారు. అది దగ్గరగా ఇంపాసిబుల్ అని చెప్తున్నారు. ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నా అంటే, బై మిస్టేక్ గా జరగడానికి కూడా ఇక్కడ అవకాశం ఉండదు. ఎందుకంటే ఆ 2 స్విచ్చెస్ కి పక్కన 2 గార్డ్స్ ఉంటాయి. ఎందుకంటే పొరపాటున మన చెయ్యి కూడా ఆ స్విచ్చెస్ కి తగలకుండా ఉండడానికి ఆ గార్డ్స్ అనేది హెల్ప్ చేస్తాయి. సో ఇక్కడ మనకి క్లియర్ గా అర్థమవుతుంది అది పొరపాటున జరిగింది కాదు అని. దీనికి బలంగా ఒక ప్రూఫ్ కూడా ఉంది. నేను ఇందాక మీకు చెప్పినట్టు పైలట్ ఇంకో పైలట్ ని ఇలా అడిగాడు అని, నువ్వు ఫ్యూయల్ స్విచ్ ని ఆఫ్ చేసావా అని. అంటే ఆ పైలట్ కి కూడా తెలుసు అది ఆటోమేటిక్ గా ఆఫ్ అవడానికి ఇంపాసిబుల్ అని. సో అందుకే ఆ పైలట్ ఇంకో పైలట్ ని అడిగాడు, నువ్వు ఆఫ్ చేసావా అని. దానితో ఆ పైలట్ నేను ఆఫ్ చేయలేదు అని చెప్పాడు. సో ఇందులో ఎవరు తప్పు చేశారు, అది పైలట్స్ చేశారా లేకపోతే ఆటోమేటిక్ గా ఫ్లైట్ సిస్టమే ఆ స్విచ్చెస్ ని ఆఫ్ చేసిందా? సో ఈ విషయాలు మనకి పూర్తిగా తెలియాలంటే ఇన్వెస్టిగేషన్ ఫైనల్ రిపోర్ట్ అనేది బయటపడాలి. ఇప్పుడు ఇంజన్ 1 స్టార్ట్ అయినా కానీ పైలట్ ఎందుకు ఆ ఫ్లైట్ ని కంట్రోల్ చేయలేకపోయాడో తెలుసుకుందాం. ఇక్కడ ఇంజన్ 1 అనేది కొంతవరకే రికవరీ అయింది. ఆ రికవరీ అయ్యే సమయంలోనే ఫ్లైట్ యొక్క స్పీడ్ దాదాపు తగ్గిపోయింది. అందులో ఫ్లైట్ కూడా భూమి నుంచి చాలా తక్కువ అడుగుల్లోనే ఎగురుతూ ఉంది. ఫ్లైట్ మళ్ళీ ఎగరడానికి గల స్పీడ్ ని పొందాలంటే ఫ్లైట్ కి కొంత సమయం పడుతుంది. ఆ సమయం కావాలంటే ఫ్లైట్ దాదాపు 1000 నుండి 2000 అడుగులు ఎత్తులో ఉండాలి. కానీ ఇక్కడ ఫ్లైట్ కేవలం 600 అడుగుల్లోనే ఎగురుతూ ఉంది.
సో అందుకు పైలట్స్ ఇద్దరు ఫ్లైట్ ని కంట్రోల్ చేయలేకపోయారు. ఇక్కడ నా ఒపీనియన్ అడిగితే ఇది సిస్టమ్ ఫెయిల్యూర్ కాదని నేను చెప్తాను. ఎందుకు నేను చెప్తున్నానంటే, నేను ఇది వరకు చెప్పినట్టు ఆ స్విచెస్ ని ఆన్ ఆఫ్ చేయడం అంత ఈజీ కాదు కాబట్టి, అది కేవలం మాన్యువల్ గానే, అంటే చేతితోనే లాగితే గానీ అది ఆన్ ఆఫ్ కాదు కాబట్టి. సో ఇందులో పైలట్స్ తప్పిదం కూడా ఉండవచ్చు. సో ఇప్పుడు చెప్పండి మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్స్ లో, ఇది పైలట్స్ తప్ప లేకపోతే సిస్టమ్ తప్ప అని. సో ఇది ఫ్రెండ్స్ అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్ యొక్క ఇన్సిడెంట్ గురించి నేను మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేశానని నేను అనుకుంటున్నాను. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.